కదా సార్, ఐ థాట్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, కొద్ది 10 సంవత్సరాలుగా మినిస్టర్ చేసిండు, వచ్చింది సార్, ఆయన హాస్పిటల్ పోయిండు కంప్లీట్ సార్. ఎల్లారెడ్డిలో మీరు ఈరోజు ఏ ఎంక్వైరీ పెట్టండి సార్, ఇది పర్సనల్ ప్రాబ్లంతో వాళ్ళు డాక్టర్ ఇష్యూ అయింది. అక్కడ గవర్నమెంట్ సమస్య లేదు, ఎమ్మెల్యే సమస్య లేదు. వినండి విను, ఆగవా సార్, ఎల్లారెడ్డి సమస్య లేదు సార్. మొన్న మున్సిపాలిటీలో వచ్చి మాట్లాడిన నా గురించి పొట్టుగా 1 సీట్ వచ్చింది సార్. వీళ్ళకి 12 వార్డులు ఉంటే ఆయన నా గురించి మాట్లాడండి సార్. నిజంగా నేను అన్యాయం చేసి ఉంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ వేసి తొక్కి ఉంటే ఓట్లు రాకపోయి సార్, డిపాజిట్ పోయినాయి సార్ బీఆర్ఎస్ పార్టీకి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 11 స్థానాలు వచ్చినాయి సార్. మాకు ఒకటి బీఆర్ఎస్ కు డిపాజిట్ పోయింది సార్. ఎంత అన్యాయం. సభ్యులను కాపాడాలని చెప్పేసి ఎల్లారెడ్డి గురించి మాట్లాడితే ఆయనకి ఇవ్వకపోతే ఎట్లా? మాట్లాడండి, మీరు మాట్లాడండి. అరే ఎందుకు అలా సార్? అరే ఇదేం అన్యాయం సార్, ఇదేం అన్యాయం సార్ ఇది. అరే హౌ కెన్ యూ కామెంట్ ఆన్ మీ? హౌ కెన్ యూ కామెంట్ ఆన్ ద గవర్నమెంట్? ఇది అన్యాయం సార్, ఇది వెరీ అన్ఫేర్. ఇది అన్ఫేర్. యూ కెన్ కమ్ టు ఎల్లారెడ్డి టు ఆస్క్ సార్. నో కమాన్, యూ సెడ్ ఎల్లారెడ్డి, ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎల్లారెడ్డి. కూర్చో ఏం మాట్లాడుతున్నావు సార్? నో విల్ నాట్ అలౌ దిస్. ఇది అన్ఫేర్ సార్, ఇది గుండారాజు. ఇది ఎట్లా అయిపోయింది సార్? 10 సంవత్సరాలు వీళ్ళ రాజ్యం నడిచేది సార్. ఈ రోజు కూడా ఎల్లారెడ్డి గురించి మాట్లాడితే దట్ ఈస్ నాట్ మై క్యారెక్టర్. మీరు తెలుసుకోండి సార్, అలా ఎమ్మెల్యేగా ఉన్నాను నేను. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ సార్. ఐఎమ్ బీయింగ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ దిస్. నాకు రైట్ ఉంది సార్. నా నేమ్ తీసారు ఎల్లారెడ్డికి రండి సార్, నేను వదిలిపెట్టలేదు సార్. ఈ రోజు పోలీస్ ఎంక్వైరీ చేయండి. అది పర్సనల్ ప్రాబ్లంతో డాక్టర్ కొట్లాడు. ఈయన ఒక ఇష్యూ చేస్తున్నాడు సార్. నిజంగా అదే జరిగితే, నిజంగా అక్కడ ఎమ్మెల్యే గుండాయిజం చేస్తే, నిజంగా డాక్టర్ జరిగితే, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లో చెక్ ఆన్ ద రికార్డ్ 11 డిపాజిట్ పోయినాయి సార్. ఒకటే వచ్చింది సార్ వీళ్ళకి 12. షేమ్ ఆన్ హిమ్. అండ్ he came to Ellareddy. He talked about me. Sir. Balalaji. स्पीकर साहब, एक मिनट बलालाजी, 1 मिनट. గౌరవ కేటీఆర్ గారు పత్రికలలో వచ్చినాయి, సభలో తీసుకొని వచ్చి దాని మీద డిస్కషన్ పెట్టొద్దు. ఒకటి మీకు తెలిసిన విషయమే. ఇంతకుముందు గౌరవ హరీష్ రావు గారు మాట్లాడుతూ సభ్యుల గౌరవాన్ని కాపాడాలని చెప్పిండు.